పండుగను ఆసరాగా చేసుకుని హైదరాబాద్లోని మేడిపల్లి పరిధిలో దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. మేడిపల్లి చెంగిచెర్ల కాలనీలో తెల్లవారుజామున సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో కారులో వచ్చిన దొంగలు ముందుగా రెక్కి నిర్వహించి చేతిలో కత్తులతో సంచరిస్తూ ఏకంగా 12 ఇళ్ల చోరీలకు పాల్పడి పరారయ్యారు. ఇక పలు ఇళ్లలో అయితే విలువైన వస్తువులు అపహరించినటువంటి అనంతరం అయితే అక్కడి నుంచి తప్పించుకున్నట్లు బాధితులు అయితే తెలిపారు. ఇక ఘటనపై అయితే బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకొని ఇక క్లూస్ టీమ్ కలిసి అయితే ఆధారాలు సేకరించి దర్యాప్తు అయితే చేపట్టారు. సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని హైదరాబాద్లోని మేడిపల్లి పరిధిలో దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. మేడిపల్లి చెంగిచెర్ల కాలనీలో తెల్లవారుజామున సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో అయితే కారులో వచ్చిన దొంగలు ముందుగా రెక్కి నిర్వహించి చేతిలో కత్తులతో సంచరిస్తూ ఏకంగా 12 ఇళ్లలో చోరీలకు పాల్పడి పరారయ్యారు. పలు ఇళ్లలో అయితే విలువైన వస్తువులు అపహరించిన అనంతరం అయితే అక్కడి నుంచి తప్పించుకున్నట్లు బాధితులు అయితే చెప్తున్నారు. ఇక ఘటనపై అయితే బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ కలిసి ఆధారాలు సేకరించి దర్యాప్తులు చేపట్టారు. మాంజాదారం తగిలి మరో వ్యక్తి అయితే గాయాల పాలయ్యాడు. ఇక ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ చిలుకూరి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ చిలుకూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఓ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న వ్యక్తికి ఆకస్మాత్తుగా దారం వచ్చి గొంతుకు చుట్టుకోవడంతో దాదాపు ½ ఇంచు అయితే లోపలి వరకు అయితే చర్మం కట్ అయింది. ఇక దీంతో పక్కనే ఉండి గమనించినటువంటి మరో వ్యక్తి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ మాంజా దారం వాడటంపై అయితే ప్రభుత్వం అయితే పలువురు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా బాధితులైతే మండిపడుతున్నారు. చైనా మాంజాపై అధికారులు ఎంత అవగాహన కల్పించినా అమ్మే వారితో పాటు కొనేవారిలోనూ మార్పు రావడం లేదు. ఇక చైనా మాంజాతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా అయితే రాలుతున్నా ఏమాత్రం పట్టనట్లయితే వ్యవహరిస్తున్నారు. ఇక మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చీరాల గ్రామంలో మాంజా చుట్టుకోవడంతో పోలీసు కానిస్టేబుల్ సాయి కిషోర్ మెడ అయితే తీవ్రంగా అయితే గాయమైంది. ఇక తగిన మెడ భాగానికి అయితే వైద్యులు అయితే సుమారు 20 కుట్లు వేశారు. చైనా మాంజా నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలైతే విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగుల గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాత్రి సమయంలో పేకాట బరి వద్ద మద్యం మత్తులో కొందరు యువకులైతే హల్చల్ చేశారు. పందెం కాసిన విషయంలో 2 వ్యక్తుల మధ్య అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో యువకుడైతే బీర్ బాటిల్ పగలగొట్టి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. గమనించినటువంటి స్థానికులు 2 వ్యక్తులనైతే విడగొట్టేందుకు స్థానికులైతే ప్రయత్నించారు.
హైదరాబాద్లోని చైతన్యపురిలో గురువారం రాత్రి హల్చల్ నెలకొంది. మల్కజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100కు అయితే వచ్చినటువంటి ఫిర్యాదుపై సంఘటన అయితే స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులపై నేనావత్ శంకర్ నాయక్ అనే వ్యక్తి అయితే దాడికి పాల్పడ్డాడు. పోలీసులను అడ్డుకునే క్రమంలో అయితే ప్రజలపై దాడికి యత్నించడంతో పాటు దుస్తులన్నీ విప్పి గందరగోళం సృష్టించాడు. ఈ ఘటనలో అయితే ఒక హెడ్ కానిస్టేబుల్ భుజానికి అయితే గాయం కాగా మరో కానిస్టేబుల్కు కుడి చేతికి రక్తస్రావ గాయమైంది. అదేవిధంగా ప్రభుత్వానికి చెందినటువంటి పెట్రోల్ మొబైల్ 2 అండ్ ట్యాబ్ ధ్వంసమైంది. ఇక ఈ ఘటనపై అయితే పోలీసులు విధులకు అయితే అడ్డుపడడం, దాడి చేయడం, దుర్భాషలాడటం, ప్రభుత్వ ఆస్తి నష్టం కలిగించడం వంటి ఆరోపణలతో అయితే చైతన్యపురి పోలీస్ స్టేషన్స్లో అయితే బిఎన్ఎస్ సెక్షన్లు 121, 1, 324, 3 కింద అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని రేణిగుంట పంచాయతీలో పారిశుధ్య పరిస్థితులైతే తీవ్రంగా క్షీణించాయి. ప్రభుత్వాలు మారుతున్నా, పథకాలు అమలవుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదని స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టణమంతా
చెదారంతో కుప్పలైతే పేరుకుపోయాయని చెప్పి అధికారులు కూడా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయని కూడా వాపోతున్నారు. ఇక వీధి చివర ఉండాల్సినటువంటి డస్ట్బిన్లు కూడా దీని మధ్య వీధుల్లోకి వచ్చిన చెత్త కొండల్లా కూడా పేరుకుపోతున్నటువంటి పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పాలకులు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం గాలికి వదిలేయడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ముఖ్యంగా చెత్త కుప్పల వద్ద అయితే ఆహారం కోసం అయితే తిరిగే ఆవులు ప్లాస్టిక్ కవర్లను తిని ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కలవరపెడుతుంది. ఇక మూగజీవాలు మృత్యువాత పడుతున్నా కూడా పంచాయతీ సిబ్బందికి చీమ కుట్టినట్లయినా కూడా స్పందన లేదని ప్రజలైతే మండిపడుతున్నారు. పారిశుద్ధ నిర్వహణకు కూడా నిధులు కేటాయిస్తున్నా అవి ఎటుపోతు వెళ్తున్నాయో అని తెలియడం లేదని సంబంధిత అధికారులు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే మరిన్ని మూగజీవాల మరణాలు తప్పవని స్థానికులు హెచ్చరిస్తున్నారు.